హాయ్ ఫ్రెండ్స్, పేరుకు యూట్యూబర్లు చేసేవన్నీ గలీజ్ దందాలు. మొత్తం 3 రోజుల్లో భారత ప్రభుత్వం 12 మంది దేశద్రోహులను పాక్ గూఢచారులు అని చెప్పి అరెస్ట్ చేసింది. అంటే జస్ట్ 3 రోజుల్లో 12 మంది పాక్ గూఢచారులను భారతదేశంలో అరెస్ట్ చేసింది. ఆ అరెస్ట్ అయిన వాళ్ళు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఇలా వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు. వీళ్లలో హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా, ఆమె గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆమెతో పాటు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, ఒక యాప్ డెవలపర్ ఉన్నాడు, స్టూడెంట్స్ ఉన్నారు, సామాన్యులున్నారు. మొత్తం 3 రోజుల్లో 12 మందిని అరెస్ట్ చేశారంటే రాబోయే రోజుల్లో ఎంతమంది దేశద్రోహులను అరెస్ట్ చేయబోతోందో భారత ప్రభుత్వం మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోవచ్చు. అరెస్ట్ అయిన వాళ్ళల్లో కొద్దిమంది ఎవరు, వాళ్ళ పేర్లేంటి, ఏం చేస్తున్నారు అనేది కొన్ని విషయాలు నేను మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటున్న వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఇక విషయానికి వస్తే గజాలా యమీన్ వీళ్ళిద్దరండి. జ్యోతి మల్హోత్రాతో పాటు పంజాబ్లోని మలేర్ కోట్లా అనే ప్రాంతానికి చెందిన 32 సంవత్సరాల వితంతువు గజాలా, ఆమెతో పాటు యమీన్ మహమ్మద్, వీళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. యమీన్ ఆర్థిక కార్యకలాపాలు, వీసా సంబంధిత అంశాలలో పాక్ హైకమిషన్ మాజీ ఉద్యోగి అయిన డానిష్తో కలిసి ఈమె పనిచేసినట్టు పోలీసులు తెలియజేశారు. నెక్స్ట్ తారిఫ్, నూహ్ అనే ప్రాంతానికి చెందిన తారిఫ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి చెందిన 2 వ్యక్తులు తనకు సిమ్ కార్డులు అందించినట్టు విచారణలో ఈ తారిఫ్ చెప్పాడు. ఈ తారిఫ్ తరచూ పాకిస్తాన్ కు వెళ్లి వస్తూ ఉండేవాడు. నెక్స్ట్ నౌమాన్ ఇలాహీ, పాకిస్తాన్ ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతున్న 24 సంవత్సరాల వయస్సున్న నౌమాన్ ఇలాహీని పానీపట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను ఉత్తరప్రదేశ్కు చెందినవాడు, ఒక ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఉన్నాడు. ఈ నౌమాన్ ఇలాహీ చాలాసార్లు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లి వచ్చాడు. పాకిస్తాన్కు భారతదేశానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తూ ఉన్నాడు. తర్వాత మహమ్మద్ ముర్తజా అలీ, వీడు పంజాబ్లోని జలంధర్లో యాప్ డెవలపర్. మహమ్మద్ ముర్తజా అలీని పోలీసులు అరెస్ట్ చేశారు. వీడు స్వయంగా అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ ద్వారా గూఢచర్య కార్యకలాపాలు నిర్వహించాడు అని పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. సో యాప్ డెవలపర్స్ లో కూడా ఉన్నారు చూడండి, సెక్యూరిటీ గార్డ్స్ లో ఉన్నారు, స్టూడెంట్స్ లో ఉన్నారు, సామాన్యమైన మహిళల్లో ఉన్నారు. దేవేందర్ సింగ్ అనేవాడు, వీడు పంజాబ్ పటియాలాలోని ఖల్సా కళాశాలకు చెందిన 25 ఏళ్ల వయస్సున్న పొలిటికల్ సైన్స్ విద్యార్థి. పటియాలా సైనిక కంటోన్మెంట్కు సంబంధించిన ఫోటోలు తీయడం వీడు. ఆ ఫోటోలతో పాటు మరికొంత కీలకమైన సమాచారాన్ని, అంటే పటియాలా సైనిక కంటోన్మెంట్కు సైనికులు ఎప్పుడెప్పుడు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఏ వాహనాలు వస్తున్నాయి, ఆ వాహనాల్లో ఎంతమంది పడుతున్నారు, ఆయుధాలతో ఎంతమంది వస్తున్నారు, ఆయుధాలు లేకుండా ఎంతమంది వస్తున్నారు సైనికులు, ఈ సమాచారం మొత్తం వీడు పాకిస్తాన్కు చేరవేయడం మొదలుపెట్టాడు. వీడు నవంబర్లో పాకిస్తాన్ కూడా వెళ్లి వచ్చాడు. షహజాద్ అనేవాడు, ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు షహజాద్ ను అరెస్ట్ చేశారు. వీడు కూడా చాలా సందర్భాల్లో పాకిస్తాన్ కు వెళ్లి వచ్చాడు. వీడు బ్యూటీ ఎక్విప్మెంట్ ను స్మగ్లింగ్ చేసి రాకెట్ నడుపుతూ ఉన్నాడు. దాన్ని గూఢాచర్య కార్యకలాపాల కోసం కూడా వీడు ఉపయోగించుకున్నాడు. అలాగే పాకిస్తాన్ ఏజెంట్లతో వీడికి సన్నిహితమైన సంబంధాలున్నాయి. సుఖ్ప్రీత్ సింగ్, వీడు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కు అత్యంత సున్నితమైన సమాచారాన్ని అందజేశాడు. పంజాబ్ పోలీసులు గురుదాస్పూర్ లో ఈ సుఖ్ప్రీత్ సింగ్ అని అరెస్ట్ చేశారు. పంజాబ్, హిమాచల్, కాశ్మీర్ ఈ ప్రాంతాలలో భారత దళాల కదలికలతో పాటు వ్యూహాత్మక ప్రదేశాల వివరాలను కూడా వీడు పాకిస్తాన్లోని ఏజెంట్స్ కు చేరవేశాడు. నెక్స్ట్ కరణ్బీర్ సింగ్, గురుదాస్పూర్ లోనే ఉన్నటువంటి మరొకడు కరణ్బీర్ సింగ్, వీడికి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏజెంట్లతో సంబంధాలున్నాయి. భారత సైనిక బలగాలకు చెందిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని వాళ్లకు వీడు చేరవేశాడు. అర్మాన్, వీడు ఇంకో గూఢచారి. నూహ్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల వయసున్న అర్మాన్, వీడి ఫోన్ నుంచి పాకిస్తాన్ నెంబర్లతో జరిపినటువంటి చాలా కమ్యూనికేషన్స్, కాల్స్, వీడు పంపిన ఫోటోలు, వీడియోస్ అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. భారత సైనిక కార్యకలాపాల వివరాలను వీడు వాట్సాప్ ద్వారా పంపించేవాడు. ఇక వీళ్లతో పాటు జ్యోతి మల్హోత్రా యూట్యూబర్, ఈమె పాకిస్తాన్ ఏజెంట్లకు చాలా కీలకమైన వ్యక్తిగా తయారయ్యింది. ట్రావెల్ విత్ జో పేరు మీద యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది. 3,85,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2023, 2024, 2025 వరుసగా 3 సంవత్సరాల పాటు ఆమె పాకిస్తాన్ కు వెళ్లి వచ్చింది. చాలా సందర్భాలలో పహల్గామ్ ఉగ్రదాడికి ముందు కూడా పాకిస్తాన్కి ఈమె వెళ్లి వచ్చింది. భారత్లో ఉన్న పాక్ హైకమిషన్ ఉద్యోగి డానిష్, వాడితో ఈమె సంప్రదింపులు జరుపుతూ ఉండేది. ఇట్లా వీళ్ళందరినీ అరెస్ట్ చేశారండి. పంజాబ్లో అరెస్ట్ అయినటువంటి అమృత్సర్లో ఉన్న అజనాలాకు చెందిన ఫలక్షేర్ మసీహ్, సూరజ్ మసీహ్
వీళ్ళిద్దరూ అండి ఆ సరిహద్దు జిల్లాలలో ఉన్నటువంటి ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని, ఫోటోలను శత్రు దేశానికి వీళ్ళు అందించారు. ఇట్లా వీళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యారు. ఇంతమంది అండి. అసలు ఒక్కొక్కడు వీళ్ళు అందిస్తూ డబ్బులు కూడా మళ్ళీ సంపాదించడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్లోని మలేర్కోట్ల నివాసితులైన గుజాలా, యమీన్ మహమ్మద్ వీళ్ళని అరెస్ట్ చేశారు కదా. వీళ్ళు పాకిస్తాన్కు దేశ సైనిక కార్యకలాపాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ వచ్చారు కదా ఆన్లైన్లో. అలాగే వీళ్ళు రివర్స్లో ఆన్లైన్లో డబ్బులు కూడా పొందుతూ ఉండేవాళ్ళు పాకిస్తాన్ నుంచి. 20,000 రూపాయలు ఒకసారి, 10,000 రూపాయలు ఒకసారి యూపీఐ ద్వారా వీళ్ళు పొందారు. అది కూడా భారతదేశంలోనే ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వీళ్లకు 20,000 రూపాయలు, 10,000 రూపాయలు వేశారు. అంటే పాకిస్తాన్ గూఢచారులు అనమాట. సో ఎలాంటి వాళ్ళు భారతదేశంలో ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. నేను మీకు చెప్పాను 3 రోజుల క్రితమే మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ పెట్టుకున్నాం, సెటారికల్ గా పెట్టాను. కానీ నిజం అది. పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదుల సంఖ్య కంటే మన భారతదేశంలో ఉన్నటువంటి దేశద్రోహుల సంఖ్య ఎక్కువ అన్నది మనకు అర్థం అవుతోందండి. అసలు ఈ జ్యోతి మల్హోత్రా అనేట ఆమె అయితే కోల్కతాలోని ప్రధాన రక్షణ స్థావరాలను, కొన్ని ప్రదేశాల వీడియోలను చిత్రీకరించి ఫోటోలు తీసి వీడియోలు తీసి పంపించిందండి. హుగ్లీ జిల్లా శివరాపులిలో ఈమె ఈ జ్యోతి మల్హోత్రా ఒక మ్యారేజ్ కూడా అటెండ్ అయ్యింది. సో అన్నీ అండి ఫోటోలు, వీడియోలు, కీలకమైనవి భారతదేశానికి సంబంధించినవి. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ, ఆ తర్వాత నెలకొన్నటువంటి సమయంలో కూడా అండి చాలా ఫోటోలు, వీడియోలు తీసి పంపించడము. ఇదన్నమాట వీళ్ళు చేస్తున్నటువంటి పని. ఇక ఒక్కొక్కనండి పట్టుకుంటారు, తోమి వదులుతారు. ఎవడెవడైతే దేశద్రోహ కార్యకలాపాలు చేశారో వాళ్ళందరినీ అండి జాతీయ దర్యాప్తు బృందం పట్టుకొని చీల్చి చెండాడుతుంది. అందులో డౌటే లేదు. మీరు గమనించారా? యూట్యూబర్స్ ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, ఆ పంజాబ్ ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఎట్లా ట్రాప్ చేస్తూ వచ్చారో మీరు చాలా ఈజీగా గెస్ చేయొచ్చు. పంజాబ్లో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని రకాల ఉద్యమాలకు ఆకర్షితులవుతూ ఉంటారు. దేశ విభజన చెయ్యాలి అన్నటువంటి కొన్ని ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. అటువంటి వాటికి వాళ్ళు ఆకర్షితులవుతూ ఉంటారు. అలాగే పొలిటికల్ సైన్స్ విద్యార్థి ఉన్నాడు. కమ్యూనిస్టు ఉద్యమాలకు, కమ్యూనిస్టులు చెప్పే కాకమ్మ కథలకు, కహానీలకు అట్రాక్ట్ అయ్యే బ్యాచ్లు కొన్ని ఉంటాయి. ఇలాంటి వాళ్ళండి దేశద్రోహ కార్యకలాపాలు చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు కూడా కామెంట్ సెక్షన్ లో అప్పుడప్పుడు తగులుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళు ఏమేం చేస్తున్నారో మనకు అర్థం కాదు. కానీ ఈ ఆపరేషన్ సింధూర్ వచ్చిన సమయంలో కానీ, దానికి ముందు కానీ నరేంద్ర మోదీ గారిని తిడుతూ, కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతూ ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ సెక్షన్ లో విషం కక్కినటువంటి వాళ్ళని కూడా నేను చాలా మందిని గమనించాను. అదే విషయం. ధన్యవాదాలు.